కర్ణాటకలోని బెంగళూరులో ఘోర ప్రమాదం తప్పింది. జాతీయ ఉద్యానవనంలో 13 ఏళ్ల బాలుడిపై చిరుతపులి దాడి చేసింది. బాలుడు ప్రయాణిస్తున్న సఫారీ వాహనం వెనక పరిగెత్తుతూ దాడికి పాల్పడింది. వాహనంలోని ఖాళీ ద్వారా బాలుడిని తన గోళ్లతో గీకి గాయపరిచింది. ఇక వాహన డ్రైవర్ అప్రమత్తతో పేరు ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాపట్ల జిల్లా చీరాలలో షీటీం పోలీసులు మానవత్వం చాటుకున్నారు. తప్పిపోయిన తల్లిని కొడుకు చెంతకు చేర్చి కన్న పేగుబంధాన్ని నిలబెట్టారు. చీరాల పోలీసులు బీహార్ నుంచి తప్పిపోయి 13 రోజుల క్రితం వృద్ధురాలు రామ్ కుమార్ దేవి చీరాలకు చేరింది. చీరాల సంపత్ నగర్లోని ఓ షాప్ ఎదురుంటూ అర్థం కాని భాషలో ఏడుస్తుండేది. వృద్ధురాలు ఆవేదన చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన షీటీం ఎస్ఐ హరిబాబు తమ బృందంతో కలిసి వృద్ధురాలి బంధువుల ఆచూకీ కోసం రాజస్థాన్, బీహార్ రాష్ట్రాల్లో విచారణ చేపట్టారు. ఎట్టకేలకు వృద్ధురాలు రామ్ కుమారి దేవి బీహార్ వాసిగా గుర్తించారు. వెంటనే కొడుకు అనిల్ సింగ్ చీరాలకు పిలిపించి సురక్షితంగా తల్లిని కొడుకు అప్పగించారు. ఓ వృద్ధురాలిపై పోలీసులు చూపిన ప్రత్యేక శ్రద్ధను చూసి స్థానికులు అభినందనలు తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్గూడ డివిజన్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. మాజీ కార్పొరేటర్ గుర్రం మురళీగౌడ్, సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చిన్నారులతో కలిసి ఉట్టుకొట్టించారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని వస్తాపూర్ గ్రామానికి చెందిన మేకల యమున అబ్దుల్లాపూర్ గ్రామం వద్ద చైన్ స్నాచింగ్ గురైంది. మేకల యమున మెడలోంచి బంగారు గొలుసును చోరీ చేసిన దొంగను 24 గంటల్లోనే అరెస్ట్ చేసినట్లు భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. 2 రోజుల క్రితం యమున మెడలోంచి 2 తులాల బంగారు గొలుసును దుండగుడు ఎత్తుకెళ్లాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆస్టా గ్రామానికి చెందినటువంటి విజయ్గా గుర్తించినట్లు తెలిపారు. అరెస్ట్ చేసి రిమాండ్కి పంపినట్లు పేర్కొన్నారు. ఇది 14th రోజు వాస్తాపూర్ అవుట్స్కర్ట్స్ లో ఒక చైన్ స్నాచింగ్ అయింది. చైన్ స్నాచింగ్ అయినప్పుడు మన ఎస్హెచ్ఓ లోకేశ్వరం, ఆయనతో పాటు రాజేశ్వర్, లక్ష్మణ్, శ్రీనివాస్, ఈ 3 కానిస్టేబుల్స్ ప్లస్ మన షో మొత్తం విలేజ్ తిరిగి మొత్తం సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకొని 24 hours లోపల అక్యూజ్కి పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నప్పుడు మన రికవరీ కూడా మొత్తం చైన్ కూడా రికవరీ అయింది. అక్యూజ్ మన ఆస్టా విలేజ్ వాడు ఉన్నారు. ఆయన మీద ఒక పత్తా కేసు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఆయనకి రిమాండ్కి మేము పంపిస్తున్నాం. థ్యాంక్ యూ. ఉప్పల్ పిఎస్ పరిధిలోని రామంతపూర్లో గంజాయి మొత్తంలో యువకుడు హల్చల్ చేశాడు. వాహనదారులను చాకుతో భయభ్రాంతులకు గురి చేశాడు. స్థానికులు గమనించి దుండగుడి వద్ద నుంచి చాకు, కత్తెరను తీసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో డైల్ 100కు కాల్ చేసినా కూడా ఫలితం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దోమలు కూడా ఇడికి ఎందుకు వచ్చినావు? మరి ఇంటికి పెట్టడానికి కత్తి పట్టుకొని ఎందుకు రోడ్డు మీద పోతున్నావు అందరి మీదకి? దోమలు కూడా ఇడికి ఎందుకు వచ్చినావు? పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామంతో దేశంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా దేశంలో సరికొత్త చర్చకు దారితీసింది. ఈలోగా ఉపరాష్ట్రపతి కేంద్ర ఎన్నికల సంఘం తేదీలు ఖరారు చేయడంతో భారత చరిత్రలో ఇది 2వ మధ్యంతర ఉపరాష్ట్రపతి ఎన్నికగా నిలుస్తుంది. ఇప్పుడు కాబోయే ఉపరాష్ట్రపతి ఎవరు అనే అంశంపైనే విస్తృత చర్చ జరుగుతోంది. ప్రస్తుత సంఖ్యాబలం ప్రకారం అధికార ఎన్డీఏ కూటమికి చెందిన అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఉన్నందున ఆ కూటమిలో జరుగుతున్న కసరత్తు ఆసక్తికరంగా మారింది.
తాజాగా జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఇదే అంశంపై చర్చించి నిర్ణయాధికారాన్ని కూటమి పెద్దన్న భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఈ నిర్ణయాధికారాన్ని కట్టబెడుతూ తీర్మానం కూడా చేశారు. అంటే పార్లమెంటు ఉభయ సభల్లో సభానాయకులుగా ఉన్న ఇద్దరు ప్రభుత్వ శాసన వ్యూహాల్లో కీలక పాత్ర పోషిస్తున్నందున భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిని ఎన్నుకునే అధికారాన్ని కట్టబెట్టారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడం కోసం ఇవాళ సాయంత్రం 6 గంటలకు సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి రేసులో ఎవరున్నారనే చర్చ ఊపందుకుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక పార్లమెంట్ ఉభయ సభల ఎంపీలు కలిసి ఓటు వేసే అరుదైన సందర్భాల్లో ఒకటిగా చెప్పొచ్చు. సెప్టెంబర్ 9న జరగనున్న ఈ ఎన్నిక ఎటువంటి ఎన్నికల్లో పార్టీల సంఖ్యాబలం చాలా ముఖ్యమైనదిగా చెప్పొచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్డీఏకి అత్యంత సౌకర్యవంతమైన ఆధిక్యం ఉంది. ఈ పరిస్థితుల్లో అధికార కూటమికి గెలుపు వ్యూహాలను పదును పెట్టి సంఖ్యాబలాన్ని కూడగట్టాల్సిన అవసరం లేదు. కానీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో ఒక రాజకీయ సందేశాన్ని పంపాల్సి ఉంటుంది. ప్రాంతం, కులం, భావజాల మూలాలు, కూటమి లెక్కలను సమన్వయం చేయడంతో పాటు ఇంకా అనేక సమీకరణాలను బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. పార్లమెంట్లో ఎన్డీఏ సంఖ్యాబలాన్ని ఒకసారి పరిశీలిద్దాం. రాజ్యసభలో బీజేపీకి 102 సీట్లు ఉన్నాయి. మిత్రపక్షాలైన జేడీయూ, ఏఐఏడీఎంకే, టీడీపీ, ఎన్సీఎఫ్ ఇతర మిత్రపక్షాలతో కలిసి మొత్తం 239 సీట్లలో ఎన్డీఏ బలాన్ని 132 సీట్లకు చేర్చుకుంది. రాజ్యసభలో 7 నామినేటెడ్ సభ్యులు కూడా ఓటు వేయడానికి అర్హులు. సాధారణ పరిస్థితుల్లో నామినేటెడ్ ఎంపీలు అధికార కూటమికే మొగ్గు చూపుతుంటారు. ఈ సంఖ్యను కూడా కలుపుకుంటే అధికార కూటమి సంఖ్య 139కి చేరుతుంది. మిగతా సభ్యుల్లో అటు అధికార, ఇటు ప్రతిపక్ష కూటముల్లో లేని తటస్థ రాజకీయ పార్టీలకు చెందిన పార్టీల నేతలు కూడా ఉంటారు. ఇక లోక్సభలో బీజేపీకి 240 మంది సభ్యులు, మిత్రపక్షాల్లో 53 సీట్లతో కలిపి మొత్తం 542 మందిలో ఎన్డీఏ బలం 293కు చేరుతుంది. 2 సభలు కలిసి ఓటు వేసినప్పుడు విజయానికి అవసరమైన సింపుల్ మెజార్టీని ఎన్డీఏ సులభంగా అధిగమిస్తుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమిలో కాంగ్రెస్ నుంచి 99 లోక్సభ ఎంపీలు, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మద్దతు కలిపినా సరే ఎన్డీఏ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడం కష్టమే. అయినా కూడా తమ ఐక్యతను చాటి చెప్పాలని యోచిస్తోంది.